ఫీవర్ టాబ్లెట్ వేసుకొని మరి ప్రమోషన్లో పాల్గొంటున్నారు. ఏంటి అంత ప్యాషన్ ఏంటి? సార్ ఎంతో మంది ట్రై చేస్తే ఒకరికి వస్తుంది అవకాశం వచ్చినప్పుడు మన 100% మనం చేయాలి కాబట్టి. చూడాలని నువ్వు చిత్రంతో బాలనటుడిగా పరిచయం అయ్యావు. అవును సార్. ఈ రోజు మిరాయి ఈ పొజిషన్ లోకి వస్తానని ఎప్పుడైనా ఊహించారా సార్? ఇవాళకి ఇప్పటికి ప్రతిరోజు భయమే. నా చైల్డ్ ఆర్టిస్ట్ కెరీర్ అయిపోయిన తర్వాత చాలా స్ట్రాంగ్గా నేను నమ్మేవాడిని, నేను లీడ్ యాక్టర్ అయిపోతాను. బట్ ఎప్పుడైతే ఆడిషన్ ఇవ్వటం మొదలుపెట్టాను, ఎప్పుడైతే ఆఫీస్ తిరగటం మొదలుపెట్టాను, మెల్లమెల్లగా రియాలిటీ స్ట్రైక్ అయింది. పాన్ ఇండియా హీరో అని పిలవద్దు, నన్ను అలా పిలవటం వేరే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఏంటి నీకేమన్నా ఇబ్బంది కలిగిందా? ఇట్స్ టూ ఎర్లీ ఫర్ ఎనీబడి. ఒక్క సినిమా తాలూకా సక్సెస్ ఫెయిల్యూరో డిఫైన్ చేయకూడదు. ట్రైలర్స్ చూస్తే ఒక యాంగ్జైటీ డెఫినెట్గా చూసేయాలని ఒక కలిగింది. ఏంటి మిరాయి ఎలా ఉండబోతుంది అసలు? చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఒక ఈ సినిమా ఖచ్చితంగా చేసేయాలి అని ఒక అనిపించిన సన్నివేశం ఏదైనా ఉందా ఈ సినిమాలో? క్లైమాక్స్ నాకు ఎక్స్ట్రాడినరీ కిక్ ఇచ్చింది. కార్తీక్ ఘట్టం మీద ముందు సక్సెస్ ఇచ్చారా లేదా అనేది వదిలేస్తే యాజ్ అతను నేరేషన్ చెప్పి అతను స్ట్రెంత్ ఏం గమనించారా? మోస్ట్ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్స్ ఇన్ టాలీవుడ్. అండ్ తన సినిమాలన్నింటిలో కూడా ఒక ట్రైలర్ చూసిన తర్వాత మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉందని? చిరంజీవి గారు చిరంజీవి నోట్ వచ్చినట్టుగా తెలిసింది. నేనే కాదు, ఎవరు ఆయన్ని మెప్పించినా ఫస్ట్ వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు. సో చిరంజీవి ఒక మెసేజ్ పెట్టారు. ఈ సినిమాలో హై బడ్జెట్ ఫిలిం, తేజ సజ్జా గారి క్యాన్వాసింగ్ చాలా పెద్ద క్యాన్వాసింగ్ అంటే మీ గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడు మీరు డెఫినెట్గా వాళ్ళకు కరెక్ట్గా కౌంటర్ ఇస్తున్నారు. సో అది నిజంగా మీరు క్యాజువల్గా అంటుందా లేదా హట్ అయ్యి? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను సార్. మన పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ గురించే, ఎంతో సొసైటీకి సినిమా ఇండస్ట్రీకి సేవ చేసిన వాళ్ళ గురించే ఎలా పడితే అలాగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. మనోజ్ గారితో కలిసి యాక్ట్ చేయడం ఛాలెంజింగ్ అనిపించింది. నా ఫస్ట్ సినిమానే చిరంజీవి గారితో చేసింది. ఓకే, సూపర్ మ్యాన్ కథలకు మిరాయికి ఉన్న వేరియేషన్ ఏంటి? స్వతహాగా వాడికి పవర్స్ ఉండటమో లేకపోతే గాలిలోకి వెళ్ళిపోవడం అలాంటి సినిమా కాదు. సూపర్ యోధ. వాడికి ఈ మొత్తం వరల్డ్కి, ఈ అశోకాజ్ 9 అనే స్పై వరల్డ్కి ఉన్న కనెక్షన్ ఏంటి? హాయ్ సార్. హలో అండి, నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు అన్నది, ఎందుకంటే మీరు ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకోవడం చూశాను. సో ఫీవర్ ట్యాబ్లెట్ వేసుకొని మరీ ప్రమోషన్లో పాల్గొంటున్నారు. అంటే ఏంటి అంత ప్యాషన్ ఏంటి సినిమా మీద మీకు? సార్ ఎంతో మంది ట్రై చేస్తే ఒకరికి వస్తుంది అవకాశం వచ్చినప్పుడు మన 100% మనం చేయాలి కాబట్టి దానికి చేసే ప్రయత్నం, పోరాటం అంతే. ఓకే, అంటే చూడాలని నువ్వు చిత్రంతో బాలనటుడిగా పరిచయం అయ్యావు. అవును సార్. ఈ రోజు మిరాయి అసలు అమేజింగ్ గ్రోత్ అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఒకసారి ఈ పొజిషన్లోకి వస్తానని ఎప్పుడైనా ఊహించారా సార్? అంటే ఇప్పుడు లేదు సార్, ప్రతిరోజు భయమే. ఇవాళకి ఇప్పటికి ప్రతిరోజు భయమే. నా చైల్డ్ ఆర్టిస్ట్ కెరీర్ అయిపోయిన తర్వాత చాలా స్ట్రాంగ్గా నేను నమ్మేవాడిని, నేను లీడ్ యాక్టర్ అయిపోతాను. బట్ ఎప్పుడైతే ఆడిషన్ ఇవ్వటం మొదలుపెట్టాను, ఎప్పుడైతే ఆఫీస్ తిరగటం మొదలుపెట్టాను, మెల్లమెల్లగా రియాలిటీ స్ట్రైక్ అయింది. మనం అనుకున్నంత ఈజీ కాదనమాట అనేలాగా. తర్వాత ఒక పాయింట్ వచ్చేపాటికి ఒక 26 ఏళ్ళు అలా వచ్చేసి, ఒక 25 ఏళ్ళు వచ్చేపాటికి భయం స్టార్ట్ అయింది. ఏంటి పని అవ్వట్లేదు, పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు అంతా వేరే జాబులు జాయిన్ అయిపోయారు, లేకపోతే వ్యాపారాలు చేసుకుంటున్నారు. సో ఆ రోజు ఆ భయంలో ఉన్నప్పుడు నాకు ఒక ఓ బేబీ ఆపర్చునిటీ వస్తుందని తెలియదు, ఓ బేబీ వచ్చిన జాంబిరెడ్డి వస్తుందని తెలియదు. అలా ఏ రోజు రేపు ఏమొస్తుందో నాకు తెలియదు. బట్ అది రావడానికి నేను చేసిన కృషి, ప్రయత్నం అవి మాత్రం చాలా ఎక్కువ సార్, చాలా ఎక్కువ. బట్ మనం అవన్నీ చేసినప్పటికీ యూనివర్స్ షుడ్ హెల్ప్ అస్ అండ్ ఆడియన్స్ దేవుడి దయ. అంటే బాలనటుడిగా చాలా సినిమాలు చేశారు. ప్రతి సినిమాకు మీకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ బాలనటుడిగా. కొంత ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైతే ఓబేబీ సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యారో, హీరో కదా క్యారెక్టర్, సో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్. సో ఈ గ్యాప్ లో అనిపించేది సార్, ఏంటి మనం ఏం చేయబోతున్నాం, ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఆలోచన ఎలా ఉండేది అసలు? వెళ్ళిపోయాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ వరకు వెళ్ళిపోయాడిని. ఓకే, మన కోరికలు మామూలు కోరికలు కాదు కదా. ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్లు అసలు మన పెట్టి వినాయక్ గారు సినిమా తీసేస్తున్నారు, లేకపోతే పురి గారు సినిమా తీసేస్తున్నారు అనే ఆశలు. అంటే అదే సార్, డ్రీమ్స్ లేనిదే ఎలాగా బయలుదేరతాం. సో చాలా హై డ్రీమర్ నేను.
కోరికలు చాలా ఉంటాయి, కానీ చాలా చాలా అంతకు మించిన రియలిస్టిక్ పర్సన్, చాలా ప్రాక్టికల్ అండ్ రియలిస్టిక్. యా. అంటే ఓబీబీ కంటే ముందున్న ఆ స్ట్రగులింగ్ పీరియడ్లో ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యేవారా? చాలా భయంకరమైన డిసప్పాయింట్మెంట్లు, డిప్రెషన్లు అందరికీ కామనే సార్, అన్ని ఫీల్డ్స్లో అందరికీ కామనే. ఇవాళ నేను అవన్నీ చూశానని ఏదో నేను అంత కష్టపడ్డాను ఇంత కష్టపడ్డాను అని చెప్పుకునే ప్రయత్నం ఏం లేదు. ఆ రోజు అలాంటి డిసప్పాయింట్మెంట్లు లేకపోతే అలాంటి కష్టాలు, అవకాశం లేని రోజు, ఒక్క అవకాశం వస్తే చాలరా బాబు అని అనుకున్న రోజులు ఉన్నాయి కాబట్టే ఇవాళ నా జర్నీ ఇలా ఉందని నమ్ముతా నేను. యా. అంటే ఓబీబీ తర్వాత జాంబిరెడ్డి, తర్వాత అద్భుతం, నెక్స్ట్ హనుమాన్, అంటే 4 సినిమాలు సక్సెస్. అంటే మధ్యలో ఒకటి ఉందిలేండి ఇష్కని. 99% స్ట్రైక్ రేట్. రైట్. అందులో ఎలా చూసుకున్నా 99% స్ట్రైక్ రేట్. అంటే ఇన్ని సక్సెస్ నుండి హనుమాన్ లాంటి ఒక పాన్ ఇండియా సినిమా వచ్చిన తర్వాత కూడా మీరు ఇప్పటికీ ఈ రోజుకి నాకు భయమే అంటున్నారు, ఎందుకని? మన ఉన్న ఇండస్ట్రీయే ఒక 5% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ సార్. 200 సినిమాలు చేస్తే అందులో ఒక 10 ఆడతాయి, 10 మంచి పేరు తెచ్చుకుని బాగా ఆడతాయి. సో చాలా భయంగా ఉంటుంది రోజు. బట్ మనం తీస్తున్న సినిమా పట్ల ఎక్సైట్మెంట్ ఆర్ అవి ముందుకు నడిపిస్తూ ఉంటాయి. అంటే హనుమాన్ లాంటి ఒక పాన్ ఇండియా సక్సెస్ వచ్చిన తర్వాత కూడా అంటే మీలో ఇంత మెచ్యూరిటీ, అంటే చాలా రియాలిటీలో మాట్లాడుతున్నారు, ప్రతి సినిమా మొదటి సినిమానే అని. అంతే కదా సార్. సరే, అంటే మామూలుగా అంటే కొంతమంది హనుమాన్ లాంటి ఒక పాన్ ఇండియా సక్సెస్ వచ్చిన తర్వాత లేదు మనం సెటిల్ అయిపోయినట్టే, మనం పాన్ ఇండియా హీరోనే అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకు, ఆ యాటిట్యూడ్గా కనిపిస్తుంది. కానీ మీరేంటి ఇంత మెచ్యూర్డ్గా ఇదంటే ఎలా? అదేం లేదు సార్, అంటే నేను మేబీ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండటం వల్ల ఎందుకో ఎంతోమంది రావటం చూశాను, నాకంటే గొప్ప సక్సెస్లు వచ్చి కూడా తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను. సో ఎల్లప్పుడూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పనిచేస్తూ ఉండాలి. మనకిచ్చిన అవకాశానికి 110% ఎఫర్ట్ పెట్టాలనేది ఒక్కటే ప్రయత్నం సార్, మిగతాదంతా మన చేతిలో లేదు. నేను అది ట్రైలర్ రిలీజ్లో అనుకుంటా మీరు మాట్లాడుతున్నప్పుడు మీది ఇదంతా ఈ సక్సెస్ అంతా మీ టాలెంటా లేకపోతే అని మీరు అన్నప్పుడు టాలెంట్తో పాటు డెఫినెట్గా అదృష్టం అనేది కూడా కలిసి రావాలి, గ్రహాల మూమెంట్స్ కూడా మాట్లాడారు. ఆ టైంలో మీరు వేసుకున్న టీషర్ట్ మీద డెస్టినీ అనుకోకండి, అవును ఒక ప్రింట్ నేను అబ్జర్వ్ చేశాను. ఏంటి మీరు బాగా ఫాలో అవుతారా ఇది ఈ గ్రహాల మూమెంట్స్ అని? ఈ డెఫినెట్గా మన టాలెంట్ ఖచ్చితంగా మనకు కలిసి రావాలి, అది నమ్ముతారా గట్టిగా? మీరు ఇచ్చిన ఆన్సర్ బట్టి అలా అనిపించింది. నేను ముహూర్తాలు చూసుకోవటం, జాతకాలు చూసుకోవడం అలాంటి ఏం చేయను సార్, అసలు నథింగ్. బట్ మనం చేసే పనికి యూనివర్స్ తోడవ్వాలి, మన ఇంటెన్షన్స్ రైట్గా ఉండాలి. ఫస్ట్ లోపల నుంచి మనం ప్యూర్గా ఉండాలి, ఎవరి పట్ల రాంగ్ ఇంటెన్షన్స్ ఉండకూడదు. అది ఉంటే ఫస్ట్ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, తద్వారా అది మన వర్క్లో కూడా రిఫ్లెక్ట్ అవుద్ది, అంతవరకు నమ్ముతా. మీరు అన్న డెస్టినీ టీషర్ట్ అది సినిమాకిలో వన్ ఆఫ్ ద లైన్ అలా వేసుకుంది తప్పితే అదేదో నేను నమ్మి వేసుకుంటుంది కదా. బట్ డెఫినెట్గా సార్ ఇలాంటి ఇండస్ట్రీలో కొన్ని మనం వచ్చిన ప్లేస్ నుంచి ఇవాళ మనం ఉన్న ప్లేసు మనం ఎక్స్పెక్ట్ చేయండి. సో ఇవన్నీ జరుగుతున్నాయంటే మన ఎఫర్ట్, మన హార్డ్ వర్క్, మన సెన్సిబిలిటీ ఎంత ఉన్నప్పటికీ వీఆర్ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం విత్ రైట్ పీపుల్. సో యా. అంటే మీరు ఎందుకంటే పాన్ ఇండియా హీరో అని పిలవద్దు, నన్ను అలా పిలవటం వేరే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అంటున్నారు, ఏంటి మీకేమన్నా ఇబ్బంది కలిగిందా? ఇలా ఎవరన్నా ఏంది? అదేమీ లేదు సార్, అంటే అనిపిస్తుంది కదా సార్, అంటే ఐఎమ్ యట్ టు డూ అ లాడ్ ఆఫ్ వర్క్. చాలా పెద్ద బాడీ ఆఫ్ వర్క్ చేయాలి, ఒక 15-20 years గ్రేట్ వర్క్ చేయాలి. సో ఇట్స్ టూ ఎర్లీ ఫర్ ఎనీబడి. ఒక్క సినిమా తాలూకా సక్సెస్సో ఫెయిల్యూరో నన్ను డిఫైన్ చేయకూడదు. నా ఎఫర్టు, నా క్రాఫ్ట్, నా టాలెంట్, నా సిన్సియారిటీ నన్ను డిఫైన్ చేయాలని నమ్ముతా. సో అది ఏం సరే, మిరాయి ఎలా ఉండబోతుంది? మరోసారి లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ, ఒక ఇతిహాసాలు, మైథలాజికల్ అన్నీ టచ్ ఉన్నట్టుగా, అంటే ట్రైలర్స్ చూస్తే అన్నీ డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేయాలి అని ప్రేక్షకుల్లో ఒక యాంగ్జైటీ, డెఫినెట్గా చూసేయాలని ఒక కలిగింది. ఏంటి మిరాయి ఎలా ఉండబోతుంది అసలు? చిన్న పిల్లల దగ్గర నుంచి 3 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి, నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా ఇదే చెప్పాను, 3 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళ వారి వరకు అందరికీ ఒక రిలవెంట్ ఫిల్మ్ తీసామండి. ఇట్ ఈస్ అ ఫిల్మ్ దట్ ఈస్ రిలవెంట్ అక్రాస్ జనరేషన్స్. ఫ్యాంటసీ, యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్, డివోషన్ అన్నీ కలిపి ఉన్న సబ్జెక్టు. అండ్ మోర్ ఓవర్ ఎక్స్ట్రాడినరీ మేకింగ్, విజువల్. మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది.
ఒక విజువల్గా ఒక కొత్త వరల్డ్ మనం తెలుగు సినిమాలో నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, మన తెలుగు సినిమాలో ఇప్పటివరకు చూడని కైండ్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చాలా కథ, వెరీ రిచ్ స్టోరీ, అంటే ఎక్కువ కథ ఉన్న సినిమా ఇవన్నీ ఉన్నప్పటికీ మన కోర్ లెవెల్ ఒక తల్లి ఆశయం కోసం, తల్లి ఆశయాన్ని కొడుకు ఎలా తెలుసుకుని దానికోసం ఎంత దూరం వెళ్ళాడు అనే ఒక మన కల్చర్కి చాలా దగ్గరగా ఉండే ఒక ఎమోషనల్ ఫిల్మ్. బట్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుందండి, థ్రిల్లింగ్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఒక సాలిడ్ కథ చెప్తున్నట్టు, మీరు అలా హుక్ అయ్యి ఒక చందమామ కథ చూసినట్టు చూస్తారు సినిమాని. అంటే ఈ కథ విన్నప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా చేసేయాలి అనే ఒక మీకు గూస్ బంప్స్ వచ్చి రక్తం మరిగిన అంశం ఏంటి, అంత ఎలిమెంట్ ఏంటి అసలు ఈ సినిమాలో? ఈ ఖచ్చితంగా చేసేయాలి నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వకపోతే అసలు చేయనండి సినిమా. నేను 100% ఫుల్ ఎక్సైట్ అవ్వాల్సిందే. సో ఏదో లెక్కలు వేసుకుని కొలతలు వేసుకుని చేయటం అనేది ఎప్పుడు నాతో ఉండదు. ఈ పర్టికులర్ ఫిల్మ్ యాక్షన్ అడ్వెంచర్ అనేది మన తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా వచ్చే ఒక ఇది. అండ్ మోర్ ఓవర్ అశోకుడు 9 పుస్తకాల గురించి, ఆ జ్ఞానం గురించి ఒక మిత్ మనం ఇప్పటి నుంచో వింటూ ఉన్నాం. అదొక ఎక్సైటింగ్ ఎలిమెంట్. అండ్ ఈ సినిమాలో ఎంతటి పెద్ద విపత్తు వచ్చినా, ఎంతటి పెద్ద విపత్తు రాబోతున్నా దానికి సమాధానం మన ఇతిహాసాల్లో ఎప్పుడో పెట్టబడి ఉంది అనే ఒక కాన్సెప్ట్ నాకు హైనిచ్చిన కాన్సెప్ట్. అండ్ ఇవన్నీ ఎవరు చెప్పారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఇదంతా ఒక ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్ కార్తిక్ ఇలాంటి ఐడియా చెప్పేపాటికి ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. అంటే ఇది నేరేషన్ ఇచ్చినప్పుడు మీకు బాగా ఈ సినిమా చేశాను సన్నివేశం ఏదైనా గుర్తుందా? నేరేషన్ ఇచ్చి బాగా ఈ సినిమా ఖచ్చితంగా చేసేయాలి అని ఒక అనిపించిన సన్నివేశం ఏదైనా ఉందా ఈ సినిమాలో ఫస్ట్ నేరేషన్ ఇచ్చినప్పుడు? క్లైమాక్స్ నాకు ఎక్స్ట్రాడినరీ కిక్ ఇచ్చింది. అలానే కాదు సార్, అంటే యాజ్ అ హోల్ ఏదో అంటే నేను కథ వినేటప్పుడు నన్ను నేను చూసుకుని నేను ఈ సీన్ చేస్తే ఎలా ఉంటుంది అది నాలో ఉండదండి. ఓవరాల్గా యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ థియేటర్కి రావడానికి ఒక రీజన్ ఉందా? యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ఐ డెలివరింగ్ సంథింగ్ టోటలీ న్యూ దట్ నో బడీ హ్యాస్ డెలివర్డ్ అంటిల్ నౌ. అండ్ బట్ ఎట్ చాలా కొత్తగా ఉండాలి బ్యాక్డ్రాప్ విధంగా, బట్ కథగా మనకు తెలిసిన కథే ఉండాలి. మనకు తెలిసిన కథ అంటే ఐ మీన్ టు సే ఎమోషన్స్ మనకి దగ్గరగా ఉండే ఎమోషన్ అయి ఉండాలి. అండ్ చాలా క్లీన్ ఫిల్మ్ అయి ఉండాలి. అక్రాస్ జనరేషన్స్ రిలేటబుల్గా ఉండే సినిమా అయి ఉండాలి. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అయి ఉండాలి. ఇన్ని అంశాలు కలగలిసి రావడం అనేది అరుదుగా జరుగుతాయి సార్. సో ఇవన్నీ ఈ సినిమాలో కలిసి వచ్చినాయి. ఓకే, యా. కార్తీక్ ఘట్టంనేని ముందు సక్సెస్ ఇచ్చాడా లేదా అనేది వదిలేస్తే, యాజ్ అతను నేరేషన్ చెప్పి అతని స్ట్రెంగ్త్ ఏం గమనించారంటే కార్తీక్ ఈ సినిమా తీయగలడు అంటే కార్తీక్ స్ట్రెంగ్త్ ఏమిటి అనుకుంటున్నారు? యాక్చువల్ కార్తీక్ స్ట్రెంగ్త్ సిన్సియారిటీ సార్, సిన్సియారిటీ. అండ్ కార్తీక్ స్ట్రెంగ్త్ కొత్తగా నేను గమనించేది ఏముంది సార్, తను ఎక్సలెంట్ ఫోటోగ్రాఫర్, మోస్ట్ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్స్ ఇన్ టాలీవుడ్. అండ్ తన సినిమాలు అన్నింటిలో కూడా ఒక టిపికల్ తను డిఓపిగా చేసినప్పటికీ, తన సినిమాటోగ్రాఫర్గా చేసినప్పటికీ ఆ సినిమా తాలూకు ఒక స్టోరీ టెల్లింగ్ ప్రతి సినిమాలో ఒక స్టైల్ ఉంటుంది తను డిఓపిగా చేసిన ప్రతి సినిమాలో. సో అలాంటి స్టోరీ టెల్లింగ్లో ఇలాంటి ఒక అంబిషియస్ అటెంప్ట్ చేయటం అనేది ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఇందులో ఎమోషన్ కోర్ ఎలా ఉండబోతుంది అంటే చాలా విజువల్ ట్రీట్ కానీ విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ ఎన్ని ఉన్నా ఆ ఎమోషన్ లేకపోతే సినిమా సోల్ మిస్ అవుతుంది అనిపిస్తుంది. అవును, దీంట్లో ఎమోషన్ ఎలా ఉండబోతుంది సార్? అంటే నేను మీతో అన్నట్టు సినిమా మెయిన్ మోటివే తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు అనేది. అంటే ఇది టిపికల్గా మనం పక్కింట్లో చూసే ఒక మనిషి తాలూకా కథ కాదు, ఇది ఒక ఫ్యాంటసీ, ఒక వరల్డ్. సో ఇందులో ఎమోషన్ ఉంటుంది, దానికి రీజనింగ్ ఉంటుంది. బట్ నేను ఎంత ఎమోషన్ డ్రైవ్ చేసినా కూడా మీకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీకు తెలుసు చూస్తుంది ఒక పక్కింటోడు కథ కాదు, ఒక ఫ్యాంటసీ అని. సో మోర్ దెన్ దట్ కథగా చాలా స్ట్రాంగ్ రీజన్స్, మోటివ్స్ ప్రతి క్యారెక్టర్కి ఉంటాయి సార్. ఓకే, అంటే ఈ సినిమా చాలా అవుట్డోర్ షూట్స్ జరిగినాయి, చాలా రిస్కీ షాట్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో మీరు చాలా రిస్కీ షాట్స్ చాలా చేశారా? అందులో బాగా ఛాలెంజింగ్గా ఫీల్ అయిన సీన్స్ ఉన్నాయేమన్నా? బాగా ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యేది ఎప్పుడు ప్రమోషన్స్ సార్. షూటింగ్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది, బట్ జోక్స్ అపార్ట్ చాలా చేసాం సార్. అంటే నిజంగా లైవ్ లొకేషన్స్కి వెళ్ళి చేసాం మేము. ఏది బాడీ డబుల్స్ వాడటమో లేకపోతే
డూపులను వాడి చేయటమో లేకపోతే గ్రీన్ మ్యాట్లో చేయటమో చేయాల. నిజంగా హిమాలయస్ వెళ్ళాం, నిజంగా శ్రీలంక వెళ్ళాం, నిజంగా బ్యాంకాక్ వెళ్ళాం. ఆ లొకేషన్స్లో ఫైట్లు చేసాం, యాక్షన్ చేసాం, అన్ని స్టంట్స్ రేపు పొద్దున్న మీరు సినిమాలో చూడబోయే ప్రతి ఒక్క స్టంట్ నేను చేసిందే. ఓకే. సో చాలా ఉన్నాయి సార్. ఎక్కడ డూబ్ లేదు. నథింగ్ అసలు ఎక్కడ లేదు. ఓకే సార్, హనుమాన్ తర్వాత అంటే యాక్సిడెంటల్ కాకతాళీయంగా ఈ కథ వచ్చిందా, లేకపోతే మళ్ళీ హనుమాన్ తర్వాత ఇక నా స్థాయి పాన్ ఇండియా స్థాయి ఈ లార్జర్ దెన్ లైఫ్ స్టోరీలే చేయాలని ఫిక్స్ అయిపోయారు? అసలు అంటే హనుమాన్కి ముందు కమిట్ అయిన సినిమా సార్ ఇది. హనుమాన్ రిలీజ్ కంటే ముందు కమిట్ అయిన సినిమా. పాన్ ఇండియా స్థాయికి అది కాదు సార్. అంటే మనం చెప్పే కథ అన్ని ఏజ్ గ్రూప్స్కి రెలవెంట్గా ఉందా లేదా, ఎమోషన్ అనేది ఒకటే, ఒక ప్రాబ్లమ్ని చూపించే విధానం అనేది ఒకటే ఇండియాలో ఎక్కడ చేసినా. సో నేను ఇందాక చెప్పినట్టు నా దగ్గరికి ఏదైనా కథ వచ్చినప్పుడు నేను గమనించుకునే ప్రతి సినిమాలో అవన్నీ గమనిస్తాను కాదు, బట్ నేను కొన్ని పర్టికులర్ సినిమాల్లో కథలు చెప్పినప్పుడు నేను గమనించేది ఏంటంటే, ఇది ఒక క్లీన్ ఫిల్మా, నన్ను నేను చూసుకుంటున్నానా, కెన్ ఐ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ థియేటర్కి రావడానికి ఆడియన్స్కి ఎక్సైట్మెంట్ ఉందా ఈ కథలో, అదర్ దెన్ స్టార్ క్యాస్ట్ తీసేసి మ్యూజిక్ తీసేసి ఇంకోటి తీసేసి కూడా కథగా దానికి ఆ బలం ఉందా లేదా అనేది వెతుక్కుంటా. సో అలా వెతుక్కుంటే అన్నీ సమకూరిన సినిమానే ఇది. అంటే సినిమా ట్రైలర్ రిలీజ్ వరకు కూడా అంటే ముందు వచ్చిన టీజర్ కానీ గ్లిమ్స్ కానీ డెఫినెట్గా అందరికీ నచ్చినాయి. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అనే ఇప్పుడు రేటింగ్స్లో కూడా ఇది టాప్లో ఉంది. సో ఇప్పుడు రిలీఫ్ అయ్యారా? లేదు. టెన్షన్ రిలీఫ్ అయ్యారా? లేదు, అది ఏం అవ్వలేదు. నాకు ఆ వీకెండ్ అయ్యేంత వరకు సినిమా అందరికీ డెలివరీ అయింది, అందరికీ నచ్చింది అనేంత వరకు అది ఎప్పుడు ఉంటుంది సార్. ట్రైలర్ చూసిన తర్వాత మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉందని ఇండస్ట్రీ నుంచి కానీ? గ్రేట్ సార్, గ్రేట్. అంటే డెఫినెట్లీ సర్ప్రైజ్ అయ్యామని చెప్పారు. వెరీ గుడ్. అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి కొన్ని నోట్ వచ్చినట్టుగా తెలుసు చిరంజీవి గారు. సో స్వీట్ ఆఫ్ చిరంజీవి సార్. ఎప్పుడు నేనే కాదు ఎవరు ఆయన్ని మెప్పించిన ఫస్ట్ వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు. సో అలా చిరంజీవిలో పెద్ద మెసేజ్ పెట్టారు మా ప్రొడ్యూసర్ గారికి, నాకు వెరీ హ్యాపీ. అంటే మిరాయిలో అంటే మెయిన్ కిడ్స్ అంటే ఇప్పుడు మామూలుగా పిల్లలు కిడ్స్ని అలరించే అంశాలు ఉన్నాయి సార్. ప్రెడామినెంట్లీ ఫ్యాంటసీ అంటేనే అది కదా సార్. పిల్లలకి ఒక చందమామ కథ చూస్తున్నట్టు ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళకి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కథ కూడా చాలా నీట్గా అర్థమవుద్ది ఏం జరుగుతుంది ఏంటనేది. డెఫినెట్లీ పిల్లలకి చాలా ఎక్సైటింగ్గా ఉండే సినిమా సార్. అంటే హనుమాన్కి డివోషనల్ టచ్ ఉండటం అనేది సినిమా డివోషనల్ ఎలిమెంట్ అనేది చాలా హెల్ప్ అయింది. సో ఈ సినిమాకి కూడా డెఫినెట్గా డివోషనల్ టచ్ అనేది ఎంతవరకు హెల్ప్ కాబోతుంది? అంటే సార్ డివోషనల్ ఇంకెలా చెప్పాలి, ఆ కథలో ఆ అవసరం ఉంది కాబట్టి అది పెడతారు. కానీ కేవలం డివోషనల్ ఫిలిమ్స్ డైరెక్ట్గా డివోషనల్ ఫిలిమ్స్ తీస్తేనే చాలాసార్లు అవి ఆకట్టుకోవు ఆడియన్స్ని. బట్ ప్రెడామినెంట్గా మేము చెప్తున్న సినిమా ఒక యాక్షను, అడ్వెంచరు, ఫ్యాంటసీ, ఎమోషను, ఒక తల్లి కొడుకున్న ఎమోషను, అంత కథ చెప్తున్నాము. అందులో డెఫినెట్గా మనం చెప్పబోయే ఇతిహాసాల్లో ఉన్న ఒక పాయింట్ మేము ఏదైతే ఎత్తుకుని చెప్తున్నామో అది చాలా చిన్న పోర్షన్ ఉన్నప్పటికీ ఒక మంచి మోరల్ ఎట్ రైట్ టైం మీకు ఒక ఎలివేషన్, గూస్ బంప్స్ ఇచ్చేలాగా డెలివర్ అవుతుంది. సో బట్ అంతే. అంటే మీరు బాగా నటుడు అవ్వటం యాజ్ ఆర్టిస్ట్గా అంటే ఇప్పుడు ఎంతవరకు ప్లస్ అయిందంటే ఇప్పుడు చేసిన క్యారెక్టర్స్ కానీ వీటికి కానీ అంటే మోర్ ఈజీ అయిందా మీకు? డెఫినెట్గా సార్. అంటే అసలు జీరో కెమెరా ఫియర్ నాకు. నా కెమెరా ఉన్నా లేకపోయినా ఐ విల్ బీ ద సేమ్. అండ్ చిన్నప్పటి నుంచి పెద్ద ఆర్టిస్టులతో వాళ్ళతో చేసేపాటికి కెమెరా ఫ్రెండ్లీ అయ్యేపాటికి నాకు ఎప్పుడు ఎదుట ఆర్టిస్ట్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఎవరైనా అదేం ఉండదు. మై కాన్సన్ట్రేషన్ విల్ బీ ఓన్లీ ఆన్ మై సీన్. నేను వీళ్ళతో పర్ఫామ్ చేస్తున్నాను అనే ఆలోచన నాలో ఎప్పుడూ ఉండదు. సో దట్ వే చాలా హెల్ప్ అయింది. టోటల్ అవుట్పుట్ చూసుకున్నా సార్ మీరు చూసుకున్న తర్వాత మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ వచ్చిందో? ఫస్ట్ మన డైరెక్టర్ ఘట్టంనేని ఆయన కార్తిక్ నేరేషన్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ మీరు మొత్తం అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఏంటి ఎలా అనుకున్నట్లుగా ప్రజెంట్ చేశారని? ఇంకా గ్రాండ్గా ప్రజెంట్ చేశాడు సార్. విజువల్గా మీరు చూస్తే అర్థమవుతుంది. విజువల్గా దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ రిచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డెఫినెట్లీ చాలా ఎక్సైటింగ్ ఫిల్మ్ అయితే డెలివరీ చేస్తాం. ఒక థియేటర్ ఫిల్మ్, ఒక ఆడిటోరియం మూమెంట్ ఉండే ఒక సినిమా.
ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. ఓకే. కార్తీక్ ఘట్టమనేని గారి అంటే ఈ సినిమా ఆయనకి డైరెక్టర్గా ఎంతవరకు, అంటే ఇప్పటివరకు డైరెక్టర్గా బిగ్గెస్ట్ సక్సెస్ అనేది ఆయన కెరీర్లో లేదు. యాజ్ అ సినిమాటోగ్రఫర్గా ఆయన మంచి పేరు ఉంది. ఈ సినిమా అతని డైరెక్టర్గా ఎంతవరకు ప్లస్ అవుతుంది సార్ ఆయన కెరీర్కి? సార్ అంటే ఏది రిలీజ్కి ముందు అలా టాల్ క్లెయిమ్స్ చేసి అలా చెప్పడం నాకు అలవాటు లేదు. బట్ నేనేం చెప్పగలనంటే కార్తిక్ గారు హ్యాస్ డెలివర్డ్ సిన్సియర్ ఎఫర్ట్ లేకపోతే ఇలాంటి సినిమా, ఇలాంటి కథ, ఇలాంటి విజువల్స్ ఇంత పెద్ద స్పాన్లో ఇలా చేయలేరు ఎవరు. సో ఐ హోప్ దీని తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ కార్తిక్ గారి గురించి ఎవరు అడగరని ఐ హోప్. ఓకే. అంటే యాజ్ ఎ హీరోగా, యాజ్ ఎ కెరీర్కి మీకు ఈ పర్సనల్గా జాబ్ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు ఇచ్చింది సార్ ఈ సినిమానా? సార్ ఆనెస్ట్గా నేను అసలు జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను ఐ విల్ నాట్ ఈవెన్ గెట్ ఇన్ టు ఇట్ సార్. ఎందుకంటే నేను ఒక 2-3 నాకు వచ్చిన సినిమాల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అని ఒకటి సెలెక్ట్ చేసుకుని చేసే ధోరణి నాది కాదు. నేను ఆడియన్స్ అందరినీ థియేటర్కి వచ్చి చూడమని నా సినిమా అడుగుతున్నాను. నేను ఆ మాట అడిగేటప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి, మీ టైంకి వాల్యుబుల్ ఎంటర్టైన్మెంట్ నేను ఇవ్వబోతున్నాను. సో డెఫినెట్గా ఈ సినిమానే కాదు ఏ సినిమా అయినా ఓన్లీ ఇఫ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఐ విల్ ఆస్క్, ఐ విల్ గెట్ ఇన్ టు ద ఫిల్మ్. అంటే సార్ కొన్ని ప్రెస్ మీట్స్లో కానీ ఎక్కడైనా Q&Aలో కానీ అంటే ఈ సినిమాలో హై బడ్జెట్ ఫిలిం ఇది తేజ సజ్జా గారి క్యాన్వాసింగ్ చాలా పెద్ద క్యాన్వాసింగ్ అని మీ గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడినప్పుడు మీరు డెఫినెట్గా వాళ్ళకు కరెక్ట్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ సినిమాకి ఎవరు ఈ సినిమాకి ఎవరు బిఫోర్ సో అది నిజంగా మీరు క్యాజువల్గా అంటుందా లేదా హట్ అయ్యి డెఫినెట్గా ఇలా? అసలు నేనేం హట్ అవ్వను సార్, ఎందుకంటే దిస్ ఇస్ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను సార్. మన పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ గురించే, ఎంతో సొసైటీకి సినిమా ఇండస్ట్రీకి సేవ చేసిన వాళ్ళ గురించే ఎలా పడితే అలాగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. అవి బాధగా అనిపిస్తాయి. నా గురించి అడిగే వాటి గురించి నేనేమీ అనుకోను. ఎవరి డౌట్లు వాళ్ళకి అవతల వాళ్ళ మీద ఉంటాయి మనం పబ్లిక్ మీడియంలో ఉన్నప్పుడు. సో దాన్ని మన వర్క్తో ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. టచ్ వుడ్ ఈ సినిమాకి ఓ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది ఆడియన్స్ అందరిలో, అండ్ దాన్ని కూడా నిలబెట్టుకుంటానని కోరుకుంటున్నాను. ఓకే సార్. హనుమాన్ టైంలో పెద్ద పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ అయింది. మీరు అనుకున్నారా హనుమాన్ అంత కమర్షియల్గా? అంటే ఇక్కడ నార్త్ బెల్ట్లో కూడా బిగ్గెస్ట్ సక్సెస్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. నాకు తెలిసి అంత ఎవరు ఊహించని రేంజ్కి వెళ్ళిపోయింది ఆ సినిమా. మీరు ముందు అనుకున్నారు సార్ హనుమాన్ ఈ రేంజ్కి వెళ్తుందని? అసలు డెఫినెట్గా పెద్ద రేంజ్ సినిమా అవుద్ది అనుకున్నాను, కానీ అది ఏం పర్ఫామ్ చేసినా అంత అది ఎప్పుడు ఊహించలేదు సార్. అంటే నిజంగా కూడా నేను ఏదో ఇంత నెంబర్ చేయాలి అంత నెంబర్ చేయాలి ఏ సినిమాకి అలా పెట్టుకోను సార్. ఈ సినిమాకి కూడా అలాంటిది ఏం లేదు. నేను నా 100% ఎఫర్ట్ డెలివర్ చేసేంతవరకు ఉంటుంది. అది ఆడియన్స్కి నచ్చిందా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చానా లేదా అనేది ఇంపార్టెంట్. పిల్లలకి అందరికీ నచ్చేసి వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుండే ఒక సినిమా చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. తద్వారా ఇలాంటి నెంబర్స్ ఇవన్నీ తోడైతే డెఫినెట్గా ఆనందమే. బట్ అది నా ప్రయారిటీ కాదు, అది ఎప్పుడు ఆలోచిస్తూ ఉండను. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన హీరోలుగా మారిన తర్వాత సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ సక్సెస్ అయిన వాళ్ళు. సో మీరు ఆ వర్గంలో అంటే ఒక రకంగా ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మీరు. సో మీకు అనిపించిందా అరే నేను మంచి పొజిషన్లోనే ఉన్నా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మంచి పొజిషన్లో ఉన్నాను? లేదు సార్, ఇంకా ఐఎమ్ నాట్ ఎట్ దేర్. చాలా చాలా ఎత్తుకెదగాలి. బట్ ఒకటి మాత్రం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా నాకుండే సాటిస్ఫాక్షన్. చాలా దూరం వచ్చాం, మనం బయలుదేరిన దగ్గర నుంచి చాలా దూరం వచ్చాం అనే ఒక సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ నేను స్వతహాగా బిల్డ్ చేసుకున్నా, అడుగులో అడుగు నేనే బిల్డ్ చేసుకున్నా అనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. బట్ ఇంకా మనం వెళ్ళాల్సిన స్థాయికి ఇంకా చాలా దూరం ఉంది సార్. అంటే స్టార్ హీరోలతో చైల్డ్ ఆర్టిస్ట్గా కలిసి చేశారు, స్టార్ హీరోలతో చాలా మందితో కలిసి, చిరంజీవి గారితో, నాగార్జునతో, అందరితో కలిసి చేశారు. ఇప్పుడు మీరు ఒక పాన్ ఇండియా హీరోగా, అంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు పాన్ ఇండియా హీరో యాజ్ ఆఫ్ నౌ. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కాంప్లిమెంట్స్ కానీ ఎలా ఉంటాయి సార్? అంటే వాళ్ళు మీరు కలిసినప్పుడు మీకు ఇచ్చే కాంప్లిమెంట్స్? ఇలా అందరూ చాలా ఎంకరేజింగ్గా ఉంటారు సార్. అందరూ చాలా ఎంకరేజింగ్ ఉంటారు, ఆనందిస్తారు. వాళ్ళ ముందు చిన్నప్పటి నుంచి వాళ్ళ ముందు పెరిగాను కాబట్టి డెఫినెట్గా దిల్ ఆల్ బి వెరీ ఎంకరేజింగ్. ఈ మిరాయి సినిమాలో మనోజ్ గారితో కలిసి యాక్ట్ చేయడం ఛాలెంజింగ్ అనిపించిందండి? అసలు అదేం లేదు సార్. అంటే నేను నా ఫస్ట్ సినిమానే చిరంజీవి గారితో చేసాను. నాకు ఎవరితోనూ చేయటం ఇస్ నాట్ ఛాలెంజింగ్. అంటే ఇందులో ఇంకా బిగ్ క్యాస్ట్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళతో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా?
ఏం లేదు సార్, అందరూ ఇట్స్ ఎక్సైటింగ్ హౌ మనం అనుకున్న ఒక పాత్ర మనం పేపర్ మీద రాసినప్పుడు విన్నప్పుడు మనం అనుకున్న పాత్ర లైఫ్ తీసుకుంటూ వాళ్ళు ఎంత గొప్పగా డెలివరీ చేస్తున్నారు అనేది ఎవ్రీ సింగిల్ షాట్లో ఒక ఎక్సైట్మెంట్ యాజ్ ఆ సినిమాని రిప్రజెంట్ చేస్తున్న పర్సన్గా నా ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్ ఎప్పుడూ ఉంటుంది. సో మిరాయి సినిమా ఎందుకు చూడాలని అని ప్రశ్నించే ఆడియన్కి మీరు ఇచ్చే సమాధానం? ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే ట్రైలర్ చూడండి, మీ ఆన్సర్ మీకు వస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను చెప్పమంటే చాలా క్లీన్ ఫిలిం, ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ అన్నీ కలిపి మన ఇతిహాసాల్లో ఉన్న ఒక చాలా హై ఎలిమెంట్ని టచ్ చేస్తూ తెలుగు సినిమాలో ఎప్పుడూ చూడని ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీక్వెన్సెస్తో ఒక థియేటర్ మూమెంట్ ఉండే, థియేటర్ ఆడిటోరియంలోనే చూడాల్సిన సినిమా మిరాయ్. సో తప్పకుండా థియేటర్స్లోనే చూడాలి. అంటే పర్సనల్గా మీకు ఫాంటసీ ఇతిహాసాల నుంచి పాయింట్స్ తీసుకొని కథలుగా చెప్పడం ఇష్టం అని చెప్పారు. ఎందుకని సార్? ఎందుకని అంటే ఏమో సార్, చాలా మందికి ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లు, ఒక చేజింగ్, ఇలా ఒక ఇలాంటి సినిమాలు చేయాలంట. కానీ ఒక ఫాంటసీ ఇతిహాసాల్లోనే ఎక్స్ప్లోర్ చేయని విషయాల్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదనేనేమో. ఓకే, అందుకేనేమో ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి డెఫినెట్గా దిస్ ఇస్. ఇంకోటి ఏంటంటే సార్, ఫస్ట్ టైం మనం చేస్తున్నాము మనకి ఏదైనా, అది ఒక యాక్షన్ సీక్వెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఐడియా అవ్వచ్చు, ఒక సినిమా అవ్వచ్చు, ఒక బ్యాక్డ్రాప్ అవ్వచ్చు, ఫస్ట్ టైం చేస్తున్నాం అనేది చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది సార్ నాకు. సో అంటే ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు కానీ ఆన్ షూటింగ్ లొకేషన్లో కానీ అంటే మీలో మీకు కనిపించిన కొత్త కోణం ఏమైనా ఉంది? ప్రతి సినిమాకి నాకు భయంగా ఉంటుంది సార్. ఫస్ట్ డే వెళ్ళేటప్పుడు ఎన్ని సినిమాలు చేసినా వేరే వాళ్ళతో యాక్ట్ చేయడం గురించి భయం ఉండదు, బట్ డైరెక్టర్ అనుకున్నట్టు నేను డెలివర్ చేయగలుగుతానా లేదా అనే భయం ఉంటుంది. ఆ కాస్ట్యూమ్ వేసుకుని ఆ గెటప్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కెమెరా ముందు నుంచి వాళ్ళు ఇచ్చిన లైన్స్ని డెలివర్ చేసిన తర్వాత నాకు నేను కొత్తగా కనిపిస్తుంటే, ఈడిలాగా ముందు సినిమాల్లో లేడు, ఇప్పటివరకు చేసిన సినిమాలో ఇలా లేడు అని కనిపిస్తే అప్పుడు దెన్ ఐ విల్ బి సాటిస్ఫైడ్. సో అలా అడిగితే డెఫినెట్గా ప్రతి సినిమాలో నేను కొత్తగా కనిపిద్దామనే ప్రయత్నమే. నెక్స్ట్ అంటే ఎలాంటి కథలు ఎంచుకోబోతున్నారు? జాంబిరెడ్డి 2 ఆల్రెడీ అవును సార్, రెడీగా ఉంది. అవును సార్. ఎలాంటి కథలు ఎంచుకోబోతున్నారు? అంటే మీ పైన ఇలాగే డిఫరెంట్ కథల్ని, ఇతిహాసాలు, ఫాంటసీ అంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎక్సైటింగ్, నా వరకు వచ్చేది కొత్త కథ చేస్తున్నాము అనే కాన్ఫిడెన్స్ వస్తే డెఫినెట్గా విల్ జంప్ ఇన్ టు ఇట్ సార్. కొత్త కథ చేస్తున్నాం అనేలా ఉండాలి. ఇందాక చెప్పిన అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్ చూసే సినిమా అయి ఉండాలి, అందరూ పిల్లల్ని ఫ్యామిలీస్ని తీసుకొచ్చే సినిమా అయి ఉండాలి. సో అలాంటి వాటి కోసం వస్తే అది కామెడీ సినిమా అయితే కామెడీ సినిమా, అది ఫ్యాంటసీ అయితే ఫ్యాంటసీ, లేదా దాంట్లో డివోషనల్ టచ్ ఉంటే అలాంటి సినిమా. ఇప్పుడు కొంచెం సూపర్ మ్యాన్ కథలకు మిరాయికి ఉన్న వేరియేషన్ ఏంటి సార్? అంటే ఇందులో చూపించే కొత్త కోణం అసలు సూపర్ మ్యాన్ కథ కాదు సార్. అది ఒక బాయ్, వాడి అల్లరి చిల్లరగా తిరిగి కుర్రాడు, వాడి పర్పస్ ఏంటో తెలుసుకుని, ఉన్న గ్రేటర్ పర్పస్ ఏంటో తెలుసుకుని, వాళ్ళ అమ్మ ఆశయాన్ని తెలుసుకుని వాడు ఎక్కడికి వెళ్తాడు అనేది వాడి జర్నీ. స్వతహాగా వాడికి పవర్స్ ఉండటమో లేకపోతే గాల్లోకి వెళ్ళిపోవడం అలాంటి సినిమా కాదు ఇది. ఒక యోధుడు, సూపర్ హీరో కాదు, సూపర్ యోధ. ఓకే, ఒక యోధుడు ఎలాగా ఫామ్ అవుతాడు, వాడి జర్నీ ఏంటి, వాడికి ఈ మొత్తం వరల్డ్కి, ఈ అశోకాజ్ 9 అనే స్పై వరల్డ్కి ఉన్న కనెక్షన్ ఏంటి, ఆల్రెడీ ఇతిహాసాల్లో ఉన్న సమాధానం ఏంటి, దాన్ని వాడు చేదెక్కించుకోవడానికి ఏం చేశాడు, చేదెక్కించుకున్న తర్వాత జరగబోయే విపత్తును ఎలా ఆపాడు, ఇది సినిమా సార్. అంటే ఈ హనుమాన్ తర్వాత ఇప్పుడు మిరాయి, ఇది కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది అనుకోండి. బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తే అంటే ఇతర భాషల్లో కూడా చేయడానికి రెడీయా? ఇప్పుడు ఆల్మోస్ట్ ఇతర భాషల్లోకి మన సినిమా చేస్తున్నాం కదా సార్. అంటే డైరెక్ట్ బాలీవుడ్ మూవీ కానీ ఇతర భాషల నుంచి డైరెక్టర్స్ వచ్చినా కానీ సార్, అది తెలుగు సినిమాగానే మొదలుపెట్టి తెలుగు సినిమాగానే చేస్తాం. ఎందుకంటే నాకు తెలిసిన నేటివిటీ, నాకు తెలిసిన ఎమోషన్, లేకపోతే నాకు కంఫర్ట్ ఉన్న లాంగ్వేజ్ నా లాంగ్వేజ్ కాబట్టి, నా మదర్ టంగ్ కాబట్టి, తెలుగు కాబట్టి తెలుగులోనే చేసి ఇతర లాంగ్వేజెస్కి డబ్ చేయడం జరుగుతుంది సార్. అది ఏ భాష దర్శకుడు వచ్చినా కూడా. చెప్పండి సార్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గురించి. అంటే ఇంత బడ్జెట్తో ఈ సినిమా, అంటే ఎంతో ప్యాషనేట్ అయితే తప్ప ఈ సినిమాని నిర్మించాడు. సో అంటే డెఫినెట్గా విశ్వ గారు లాంటి అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్తో వర్క్ చేయడం ఐఎమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ. బట్ మీరు అనుకుంటున్నట్టు మేమేమి అంత ఎగ్జాబరెంట్, మీరు చూసిన విజువల్స్కి ఏదో ఎగ్జాబరెంట్ అనుకుంటున్నారేమో, దట్ ఈస్ నాట్ వాట్ వీ హ్యావ్ డన్. ఓకే, మేము మా పరిధిలో మాకున్న
మాకున్న పరిధిని దృష్టిలో పెట్టుకుని అలాంటి విజువల్స్ని అలాంటి దాన్ని అచీవ్ చేయడానికి చాలా కష్టాలు పడి చేసాము. మేము వెళ్ళిన అన్ని లైవ్ లొకేషన్స్కి వెళ్ళి ఒరిజినల్గా యాక్షన్ స్టంట్స్ అన్నీ మేమే చేసుకున్నాము. సో విశ్వ గారి సైడ్ నుంచి ఎంత సపోర్ట్ ఉన్నప్పటికీ మేము వీఆర్ ఆల్వేస్ కాన్షియస్ ఆఫ్ మాకున్న పరిధి ఏంటి, ఆ పరిధిలో ఎలా చేయాలని. అది డెఫినెట్గా డైరెక్టర్స్ అచీవ్మెంట్. ఎందుకంటే మాకున్న కన్స్టెన్స్కి తను డెలివర్ చేసిన దానికి అసలు పొంతం లేదు, తను డెలివర్ చేసిన విజువల్కి దానికి పొంతం లేదు. బట్ ఒక అంత స్ట్రాంగ్ పర్సన్ విశ్వ గారు లాంటి వాళ్ళు వెనకాల నుంచి మీరు ఏదైనా డ్రీమ్ చేయండి నేను చేస్తాను, మీకు ఏ ట్రబుల్ వచ్చినా వెనకాల నేను ఉన్నాను అనేలాంటి ప్రొడ్యూసర్ దొరకడం డెఫినెట్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హనుమాన్ లాగా మిరాయి కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.